నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. నమస్కారం ప్రజలారా. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. మన పార్టీ ఏ విధంగా పెట్టినారు, ఏంది కథ, ఏది మెహర్బానీ అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి తెలుసు. రాజా రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చేసినారని మన శివన్న పార్టీ పెడితే శివన్న దగ్గర నుంచి మన జగనన్న పార్టీని లాక్కున్నాడు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉండదు. సరే, పార్టీ ఏ విధంగా ముందుకు వచ్చింది, ఏ విధంగా పాదయాత్ర జరిగినా, ఏ విధంగా ముడ్లు తోడుతున్నాం, ఏ విధంగా భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. ఏ విధంగా ముక్కులు తుడచడం, ఏ విధంగా వాళ్ళ దగ్గరికి పోయి భోజనాలు చేయటం అన్ని ఒక కరుణామయుడు లెవెల్లో యాక్టింగ్ చేశాడు మనోడు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్, ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. సరే, ఎన్నో రాష్ట్రంలో ఉండే ప్రజానీకం తండ్రి లేని బిడ్డ ఒక అవకాశం ఇద్దామని ఇచ్చినారు. సరే, ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏందిరా అంటే ఏంటది? సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా హారతి పట్టకుండా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కేవలం యాంకర్ శ్యామలా గారికి ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను, నా బతుకు బజారు పాలు చేయకండి. నిన్నగాక మొన్న వచ్చిందయ్యా యాంకర్ శ్యామల. ఎందుకు అడుగు తింటానికా? యాంకర్ శ్యామలకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినారని చెప్పి. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? బోరిగడ్డ అనిల్ గారు ఏ విధంగా పార్టీకి సేవలు అందించినారు, ఏ విధమైనటువంటి భాషలు మాట్లాడినాడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. కొడాలి నాని ఏ విధంగా మాట్లాడినాడు కూడా. మన అక్కగారికి ఇచ్చిన ఓరి పాసుకోల కాలుతాంది ఓరితా, ఓరి పాసుకోల కాలుతాంది ఓరితా, ఓరి ఓడి ఏ ఖచ్చితంగా ముందాగేసి కాలుతాంది. అంటే ఓడు నిజంగా గంజాయి తాగినాడా లేదు